నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు ఏఆర్ఎం పెరల్ బ్యూటీ నుండి కాస్మెటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు. స్కిన్కి సంబంధించిన అనేక విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగలక్ష్మి గారు. నమస్తే అండి. నాగలక్ష్మి గారు, ఇప్పుడు ప్రతిరోజు స్కిన్కి సంబంధించి డైలీ రొటీన్ కేర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే స్కిన్ గ్లోగా హెల్తీగా ఉంటుందంటారు? సో స్కిన్ అనేది ప్రతిరోజు చాలా స్ట్రెస్కి స్ట్రెయిన్కి గురవుతూ ఉంటుందండి. ఎందుకంటే దుమ్ము ధూళి వాతావరణ కాలుష్యం మనం వాడేటువంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా స్ట్రెస్ని కలిగిస్తూ ఉంటుంది. సో మనం మెంటలీ స్ట్రెయిన్గా ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ అనేది చర్మంపై కనబడుతూ ఉంటుంది. సో ఇలా అనేక కారణాల ద్వారా చర్మం అనేది స్ట్రెయిన్ అయినప్పుడే స్కిన్ అంతా కూడా డల్ అయిపోవటం, అనీవన్గా స్కిన్ అనేది కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి మనం ప్రతిరోజు ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నిరంతరం రెగ్యులర్గా మాయిశ్చరైజర్ అనేది చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తూ ఉండటం ద్వారా ఏమవుతుందంటే చర్మం అనేది యంగ్గా గ్లోగా కనబడడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా మాయిశ్చరైజర్తో పాటు సన్ స్క్రీన్ కూడా మస్ట్ అండ్ షుడ్. అది ఏ కాలంలోనైనా సరే 365 రోజులు స్కిన్కి సన్ స్క్రీన్ లోషన్ అనేది వాడవలసి ఉంటుంది. ఎందుకు ప్రత్యేకంగా సన్ స్క్రీన్ ప్రతి ఒక్కరు వాడాలి అని చెప్తున్నాము అంటే మనకి సన్లైట్ యూవీ లైట్ అనేది మనకి యూవీఏ రేసెస్ యూవీబీ రేసెస్ అని ఉంటాయి. ఈ యూవీఏ రేసెస్ అనేది డైరెక్ట్గా మన చర్మంపై పడినప్పుడు చర్మ సెల్స్ ఏవైతే ఉన్నాయో స్కిన్ సెల్స్ అనేవి పూర్తిగా స్టిమ్యులేట్ అవ్వటం ద్వారా మెలనిన్ అనేది ఎక్కువగా ప్రొటెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్లో మనకి ఈ మెలనోసైట్స్ ద్వారా మనకి స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామంది హోమ్ మేకర్స్ ఏమనుకుంటారంటే అసలు మేము సన్లైట్లోకే వెళ్ళమండి, మేము కంప్లీట్గా ఇంట్లోనే ఉంటాం, బయటకే వెళ్ళము అంటారు. కానీ మన దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల వారు కూడా స్పెషల్గా చెప్పేది ఏంటంటే స్కిన్ మీరు ఇంట్లో ఉన్నా సరే, అంటే వంటింట్లో కానివ్వండి, హాల్లో కానివ్వండి, బెడ్రూమ్స్లో మీరు ఎక్కడ ఉన్నా సరే యూవీ లైట్ అనేది మనకి తగులుతూనే ఉంటుంది స్కిన్కి. మీరు ఒక డార్క్ ప్లేస్లో ఉంటే తప్ప కాస్త వెలుగు వచ్చే నీడలోనైనా సరే మనకి స్కిన్ డ్యామేజ్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ అనేది వాడమంటాము. ఇక మా నుండి పర్సనల్గా మీకు సజెషన్ కావాలి, ఒక పర్ఫెక్ట్ స్కిన్ కేర్ రొటీన్ చెప్పండి అంటే దీనికి బెస్ట్ సొల్యూషన్గా మీరు సింపుల్గానేనండి, మీరు ఎవ్రీడే అంటే ప్లెయిన్ వాటర్తో మంచి నీళ్ళతో ఫేస్ వాష్ చేయండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత మేము పర్ల్ 24 క్యారెట్స్ గోల్డెన్ సీరం అనేది ఇస్తాము. ఈ సీరం అనేది పూర్తిగా 24 క్యారెట్స్ గోల్డెన్ ఫ్లేక్స్తో తయారవుతుంది కాబట్టి కంప్లీట్లీ యాంటీ ఆక్సిడెంట్స్తో ప్రిపేర్ అవుతుంది. సో కొంత మోతాదులో సీరం అనేది తీసుకొని ఫేస్ అండ్ నెక్ అంతటా కూడా స్మూత్గా మసాజ్ చేయమంటాము. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ సెల్స్కి అబ్జర్వ్ అయిపోవటం ద్వారా స్కిన్ చాలా ఫ్రెష్ లుక్ అనేది ఉంటుంది. మీరు అది రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు మీరే పర్సనల్గా ఫీల్ అవుతారు. స్కిన్ చాలా సపల్గా కనబడడం కానీ, ఒక హెల్దీ సూతింగ్ రావటం కానీ, ఈ డిఫరెన్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దెన్ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ. సో ప్రతి ఒక్కరికి చెప్తాను, మాయిశ్చరైజర్ చేస్తూ ఉంటేనే స్కిన్ అనేది ఎప్పటికీ యంగ్గా కనబడుతూ ఉంటుంది. మాయిశ్చరైజర్ అనేది వాడని వారి స్కిన్ మీరు గమనిస్తూ ఉండండి, స్కార్స్ పడిపోవటం కానీ, గీతల్లాగా పడిపోవటం కానీ, స్కిన్ డ్రైగా అయిపోవటం కానీ, ఇలాంటి మార్పులు అనేవి మనం చూస్తూనే ఉంటాము. ఇంకొంతమందికి ఏంటంటే ఆయిలీ స్కిన్ అండి మేము మాయిశ్చరైజరే వాడము అని అంటారు. అది కూడా పూర్తిగా అపోహనే. ఆయిలీ స్కిన్ ఎంత ఎక్స్ట్రీమ్ ఆయిలీ ఉన్నా సరే మాయిశ్చరైజర్ అనేది స్కిన్కి పెడుతూ ఉండటం ద్వారా యంగ్గా స్కిన్ అనేది మారుతూ ఉంటుంది. కనుక ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ మాయిశ్చరైజర్ అనేది కొంత మోతాదులో తీసుకొని ఫేస్, నెక్, హ్యాండ్స్ మొత్తం బాడీ అంతటా కూడా అప్లై చేయమని నేను సజెషన్ ఇస్తాను. ఎందుకంటే బాడీ అంతా కూడా స్కార్స్ లేకుండా, ఈవెన్ సమ్ టైమ్స్ మనకి స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండడానికి సజెషన్ అడిగినా కూడా నేను డెఫినెట్గా మాయిశ్చరైజర్ చేయమంటాను. సో బాడీ అంతటా కూడా ఈ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తూ ఉన్నట్లయితే స్కిన్ హెల్దీగా మారుతూ ఉంటుంది. దెన్ మాయిశ్చరైజర్ అయిన తర్వాత ఒక 1 or 2 minutes బ్రేక్లో మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ అప్లై చేసిన ఒక 5-10 minutes తర్వాత మీరు డైరెక్ట్గా యూవీ లైట్లో కూడా వెళ్ళవచ్చండి. ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు కిచెన్ వర్క్స్కి వెళ్ళే ముందు కూడా డెఫినెట్గా సన్ స్క్రీన్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ సన్ స్క్రీన్ లోషన్ SPF 50తో ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనకి ఎక్సెసివ్ ఆయిలీగా ఉండదు. సో ఇది కంప్లీట్గా మన స్కిన్ టెక్స్చర్లో కూడా మ్యాట్ ఫినిషింగ్ లుక్ అనేది ఉంటుంది. ఎక్సెస్ ఆయిలీనెస్ ప్రొడక్షన్ని మనకు కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మెలనిన్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది అందుతుందో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. జనరల్గా మనకి యాక్నే బ్రేక్అవుట్స్ అవి రావడానికి మెయిన్ రీజన్ మనం ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వకపోవటమే. నాగలక్ష్మి గారు, ఇదే కాకుండా బయటకి వెళ్ళినప్పుడు కొంతమందికి బాగా ట్యాన్ అయిపోతూ ఉంటారు. కాసేపు ఎండలో ఉన్నా కూడా ట్యాన్ అయిపోవటము, కొంతమందికి అయితే అలా ఎండ తగలగానే
ఆ పింపుల్స్లా రావడం, వాటి మీద రెడ్గా రావడం, ఈచింగ్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదా. ఈ సన్ స్క్రీన్ వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఈ ప్రాబ్లంకి కూడా ఇది బాగా బెస్ట్ సొల్యూషన్ అంటారా? సో నేను పర్సనల్గా చూసిన క్లయింట్స్లో కూడా మ్యాక్సిమం ఒక 50% ప్రాబ్లం ఉంది అంటే అది ట్యానింగ్. సో ఆ స్కిన్ ట్యాన్ అనేది కూడా ఎలా ఉంటుంది అంటే యాక్చువల్లీ మన ఒరిజినల్ స్కిన్ టెక్స్చర్ అనేది మన కలర్ ఒరిజినల్ కలర్ని డిసైడ్ ఎక్కడ ఉంటుంది అంటే షోల్డర్ ఆర్ చెస్ట్ ఈ ఏరియాలోని మన ప్యూర్ ఒరిజినల్ స్కిన్ టోన్ అనేది ఉంటుంది. ఆ స్కిన్తో మనం ఎక్స్పోజ్ చేసే స్కిన్ టోన్ అనేది కంపేర్ చేసి చూడండి. లైక్ ఫేస్ని మనం షోల్డర్ చెస్ట్ పార్ట్లో మనం గమనించినట్లయితే మన స్కిన్ పైన ఎంత ట్యాన్ ఫామ్ అయిపోయింది అనేది అర్థమవుతూ ఉంటుంది. మెయిన్గా ఈ సన్ స్క్రీన్ అనేది ఏమవుతుంది అంటే సన్ నుండి ప్రొటెక్షన్ అనేది అందుతుంది. మెయిన్ ట్యాన్ రిమూవ్ అయిపోవాలి. సో స్కిన్ పైన ఉండే ట్యాన్ రిమూవ్ అవ్వాలి అంటే దానికి డిఫరెంట్ ప్రోడక్ట్ అంటే మేజర్ ప్రోడక్ట్ ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి పర్ల్ నైట్ క్రీమ్ మేము సజెస్ట్ చేస్తాము. నైట్ క్రీమ్ అనేది ట్యాన్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయి ఉండే హెల్తీ స్కిన్ టోన్ అనేది రిపీట్ మళ్ళీ మనకి ట్యాన్ రీఫార్మ్ అవ్వకుండా ఉండటానికి ప్రొటెక్షన్గా మనకి ఈ స్కిన్ కేర్ డే కేర్ రొటీన్ నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఎవ్రీ వన్కి మేము సజెస్ట్ చేస్తాం. సీరం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ మీ డేలో ఒక డే కేర్ రొటీన్గా మీరు ఎక్కడికైనా అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ప్రాపర్ డే కేర్ రొటీన్ ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటారో మీరు అవుట్ ఆఫ్ స్టేషన్స్కి వెళ్ళినా కూడా స్కిన్ డ్యామేజ్ కానివ్వండి, ట్యాన్ కానీ ఈ డెడ్ సెల్స్ అనేది ఎప్పటికప్పుడు మనకి ఫ్లెష్ అవుట్ అవుతూనే ఉండాలి. సో అలా అయ్యే ప్రాసెస్ అనేది ఈ నైట్ క్రీమ్ అండ్ కాంబినేషన్ డే కేర్ రొటీన్ వాడినట్లయితే స్కిన్ అనేది ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్పారు. నమస్కారం. నమస్తే అండి.